హాయ్ అండి. ఇవాళ ఒక కప్పు ఇడ్లీ పిండితో ఇంట్లో అందరికీ సరిపడా క్రిస్పీ దోసెలు వేశాను. ఎవ్వరు నమ్మను కూడా నమ్మరండి ఇడ్లీ పిండితో ఇట్లాంటి దోసెలు వేశామంటే. దీనికోసం ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బియ్యపు పిండి తీసుకోవాలి. అరకప్పు గోధుమ పిండి తీసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసేసుకొని మనం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎంత మెత్తగా అంటే ఇడ్లీ రవ్వ కూడా మెత్తగా అయిపోవాలి. అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి చాలా మెత్తగా మన దోశ పిండి ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఆ మాదిరిగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా ఒక్క పావు స్పూన్ పంచదార, ఇప్పుడు ఇందులో కొంచెం తినే సోడా అండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. పిండి పొంగాలి, మనం పక్కన పెట్టుకోవాలి, పులవాలి అనేది కూడా ఏం లేదనమాట. ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా అంటే ఎక్కడ ఇడ్లీ రవ్వ కనిపించను కూడా కనిపించదు. అంత మెత్తగా రుబ్బుకొని పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. అసలు మనకు ఒక్క కప్పు ఇడ్లీ రవ్వతో ఎన్ని దోశలు వస్తాయంటే నిజంగా షాక్ అవుతారండి. చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. ఇప్పుడు దోశ పెనం బాగా కాలిన తర్వాత మనకి పిండి మనం దోశ ఏదే మాదిరిగా అయితే వేసుకుంటామో ఆ మాదిరిగా వేసుకొని మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏమీ లేదు. మనకి ఇడ్లీ పిండి మిగిలిపోతే కనుక లావుగా దిబ్బ రొట్టెల్లాగా వేస్తాము. అది అందరూ ఇష్టపడరు. కానీ దోశ అంటే కామన్గా అందరూ ఇష్టపడే వస్తువు. మనం చాలా ఇష్టంగా తింటాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ప్లస్ దీన్ని తక్కువ పిండితో ఎక్కువ మంది క్వాంటిటీ కూడా మనం పెంచుకొని చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు నిజంగా హోటల్లో వచ్చిన దోశ టైప్లో వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరు దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కొంచెం లావుగా వేసుకున్నామంటే స్పాంజ్ దోశలాగా కూడా వస్తుందండి. ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ వేసుకొని మీరు కావాలనుకుంటే రెండు పక్కల కూడా కాల్చుకోవచ్చు. నేనైతే ఒక పక్కే కాల్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చక్కగా వేడి దోశల్ని నేను చట్నీతో సర్వ్ చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. కనీసం నేను ఇడ్లీ పిండితో వేసానని ఎవ్వరికి కూడా తెలియలేదు. చక్కగా తినేశారు ఇంట్లో వాళ్ళందరూ. ఈ విధంగా నేను చట్నీతో సర్వ్ చేశానండి. నిజంగా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.